హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా గ్రాన్యూల్స్తో చాలా హెల్దీగా టేస్టీగా కర్రీని తయారు చేసుకుందాం. ముందుగా సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు తీసుకొని వేడి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 2 టమాటాలు 10-12 జీడిపప్పు పలుకులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ 1 వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న పొటాటో 1 వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోగా సోయా గ్రాన్యూల్స్ను నీటిని పిండి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి. పొటాటో చక్కగా మగ్గిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత సాల్టు, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సోయా గ్రాన్యూల్స్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా కాజు పేస్ట్ని వేసి టమాటాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 8-10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కుక్ అయిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సోయా గ్రాన్యూల్స్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని వెజ్ కీమా కర్రీ అని కూడా అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.